రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా గణనాథుల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా జరిగాయి. 9 రోజులు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న గణనాథుల భక్తుల సందడి నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గణనాథుల ఊరేగింపులు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళగిరి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గుంటూరు జేకేసీ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో కూడా 7 లక్షల మంది భారీ జనంతో అక్కడ జనాభా చేరి గణనాథుల ఊరేగింపులు చాలా అంగరంగ వైభవంగా చేశారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల మండలంలో వాడరేవు, రామాపురం, కటారిపారిపాలెంలో చినగంజం సముద్ర తీరాలు గణేష్ నిమజ్జనం చేశారు. భక్తుల కేరింతల నడుమ, మేళతాళాల నడుమ గణనాథులు కృష్ణమ్మ ఒడికి చేరారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో సముద్ర తీరాల్లో పెద్ద ఎత్తున గణనాథుడికి నిమజ్జనాలు జరిగాయి. ఒంగోలు, చీమకుర్తి, సంతనూతలపాడు ప్రాంతాల నుంచి కూడా గణనాథుని విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో డీజేలు, తప్పెట్ల మోతాల నడుమ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ సందడిగా గణనాథుల్ని సాగనంపారు. విశాఖ ఆర్కే బీచ్లో వినాయక నిమజ్జన వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. మధురవాడ, రేవులపాలెంలో అభిషేకాలు, పూజలు, భజన కార్యక్రమంతో భక్తులు గణేష్ను పూజించారు. ఒకవైపు గణేష్ల నిమజ్జనం ఆంధ్రప్రదేశ్లో హోలాహలంగా జరుగుతూ ఉంటే మరోవైపు తెలంగాణలో కూడా అదే అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం జరుగుతుంది. గల్లీ గల్లీ నుంచి గణేష్ విగ్రహాలు బయలుదేరాయి. అంతా కూడా చిన్న పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ గణేష్ విగ్రహంలో పాల్గొన్నారు. చూస్తూనే ఉన్నారు కదా ఎంత సందడిగా ఉంది. హైదరాబాద్లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సిద్ధమైంది. అందరూ కూడా గణేష్ నిమజ్జనంలో చూడడానికి ఎంతోమంది భక్తులు పోటెత్తారు. నేడు గంగమ్మ ఒడికి బొజ్జ గణపయ్యాలు బయలుదేరాయి. ఇవి చూడడానికి 2 కన్నులు కూడా సరిపోవట్లేదు. అందుకే అక్కడ నుంచి చాలామంది ఊర్ల నుంచి కూడా వచ్చి రావడం జరిగింది. వినాయక చవితిని గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా అంటూ ఉంటారు. కైలాస పర్వతం నుండి గణేశుడు తన తల్లి పార్వతీదేవితో కలిసి భూమికి వచ్చిన సందర్భంగా జరుపుకునే హిందూ పండుగ ఇది. గణేష్ చతుర్థి పూజ సమయంలో గణేశుడికి మోదకం, లడ్డు నైవేద్యంగా పెడుతుంటారు. గణేశుడికి ఇవి అంటే చాలా ఇష్టం. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి కోరినదంతా కూడా నెరవేరుస్తాడు గణేశుడు అనే ఒక నమ్మకంతో ఈ 9 రోజులు నవరాత్రులు గణేష్కి నిష్ఠగా పూజలు చేస్తూ ఉంటారు. 9వ రోజున లేదా 11వ రోజున వినాయకుడు గంగమ్మ ఒడికి అయితే చేరుతాడు. ఇక గంగమ్మ ఒడికి చేరిన తర్వాత మరొక 9 రోజులు అమ్మవారు కూడా మన ముందు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర కూడా ఒకసారి చూసినట్లయితే మహాగణపతి రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణపతి తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే చాలా ఫేమస్. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు విశేషాలు రికార్డులతో తీసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి మరో రికార్డు కూడా క్రియేట్ చేశారు. ఎప్పటిలాగే కూడా గణనాథుని దర్శించుకోవడానికి హైదరాబాద్లో ఉండేవారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి, ఏపీ నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. దర్శనానికి వచ్చిన భక్తులు దేవుడికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇదే ఆనవాయితీగా గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. వినాయక చవితి నుంచి 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఇప్పటికే క్రేన్ సహాయంతో టస్కర్ వాహనంపై ఎక్కించారు. వాహనం ఎక్కించిన అనంతరం భారీ విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు కూడా చేపట్టారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు గణపతికి. అనంతరం గణేశుడి శోభయాత్ర ప్రారంభం కానుంది. మరో 70 అడుగుల ఎత్తులో ప్రపంచ రికార్డు సృష్టించారు బొజ్జ గణపయ్య. 70 అడుగుల ఎత్తులో ఇదే మొదటిసారి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని అయితే తయారు చేయడం జరిగింది. గణపయ్యకి భక్తుల కాసుల వర్షాలు కూడా కురిపించారు. ఈసారి హుండీ లెక్కింపులో కళ్ళు చెదిరి ఆదాయం వచ్చినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్పారు. ఖైరతాబాద్ మహాగణపతి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో గణనీయమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా కానుకలు సమర్పించారు. సోమవారం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. దాదాపుగా 70 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు కూడా అధికారులు అయితే తెలియజేశారు. ఓడింగ్లో ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో 40 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపుగా 1,20,00,000 రూపాయల వరకు ఆదాయం వచ్చినట్టు కూడా అంచనా వేస్తున్నారు. గత 10 రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది.
ఖైరతాబాద్లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తొలిసారి ఈ ఏడాది హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది. మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంటుంది. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారము అత్యంత ప్రత్యేకమైన చెప్పాలి. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య గత ఏడాది 63 అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తే ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిమజ్జన నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ఖైరతాబాద్ లక్టీ కపుల్ మెట్రో స్టేషన్లో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. గణేష్ చతుర్థి పండుగ రోజున భూమి మీదకు వచ్చిన గణపతి తన భక్తుల ఇళ్లకు వచ్చి వారిని ఆశీర్వదించి ఈ రోజుతో గంగమ్మ ఒడిలోకి చేరుకొని 1 సంవత్సరం పాటు వెళ్లిపోతాడని నమ్ముతారు. నిమజ్జనం సమయంలో గణపతి విగ్రహాన్ని నీటిలో విడిచిపెడతారు. నీటిలో వచ్చే ఏడాది మళ్ళీ తమ ఇంటికి రమ్మని ఆనందంతో తుది వీడుకోలు పలుకుతారు. నిమజ్జనం సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. అవి ఏమిటో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి నాన్ వెజ్ తినకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణైతే పూజిస్తారు. ఈ రోజు కోసం ఎంతో మంది భక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు వినాయక చవితి విగ్రహాల నిమజ్జన నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. ఇప్పుడు విగ్రహాల ఊరేగింపు ఈ మార్గాల్లో రానున్నాయో తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి ఏ విధంగా ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించినట్లయితే బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంకుపై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని, కేశగిరి చంద్రయాన్ గుట్ట ఫ్లైఓవర్ ఎడమ మలుపు, ఎంబీబీఎన్ఆర్ ఎక్స్ రోడ్స్, ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అలియాబాద్, చార్మినార్, మదీనాగూడ, అఫ్జల్గంజ్, ఎన్జే మార్కెట్, ఆబిడ్స్, ఎక్స్ రోడ్, బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వైపు వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి నిమజ్జనం కోసం వచ్చే గణపతి విగ్రహ ఊరేగింపుల విషయానికి వస్తే సంగీత్ థియేటర్, ప్యాట్నీ ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, కర్పాల మైదాన్, ట్యాంక్బండ్ మీదుగా నెక్లెస్ రోడ్కు వెళ్తుంది. చిలకలగూడ కూడలి నుంచి వచ్చే నిమజ్జన విగ్రహాలు గాంధీ ఆసుపత్రికి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ పై వంతెన, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయని అధికారులు వెల్లడించారు. ఉప్పల్ ప్రాంతం నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతపూర్, శ్రీ రమణ జంక్షన్, చే నంబర్, తిలక్ నగర్, ఓయూ, ఎన్సీసీ గేట్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్పూర్ కూడలి మీదుగా వెళ్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీకి కూడలి చేరుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి వచ్చే ఊరేగింపుతో కలుస్తుంది. దిల్సుఖ్ నగర్ నుంచి నిమజ్జనం కోసం ఊరేగింపుగా వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్ సదన్ సైదాబాద్ చంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్స్లో కలుస్తుంది. అక్కడ నుంచి ముసరాంబాగ్ మీదుగా అంబర్పేట వైపు వెళ్తాయి. తార్నాక వైపు ఊరేగింపుగా వచ్చే వినాయకుడు విగ్రహాలు రూట్ విషయానికి వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం రోడ్డు, అదేవిధంగా అడిక్మెట్ వైపు వెళ్ళి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతుంది. టోలీ చౌకీ, రేతుఫైలి, మెహదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ నిమజ్జనం ఊరేగింపు మాసప్ ట్యాంక్, అయోధ్య ఫంక్షన్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మీదుగా ఎన్టీఆర్ మార్కు చేరుకుంటుంది. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంచగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తుంది. టప్పచుపత్ర, ఆసిఫ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిన్గూడ కమాన్, ఓల్గా హోటల్స్, ఎక్స్ రోడ్స్, గోషమహల్, మాలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులు కలుస్తాయి. సో ఆ రూట్లు కూడా చూసుకొని ఒక్కసారి బయలుదేరాల్సిందిగా అధికారులు అయితే సూచిస్తున్నారు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నట్లయితే మీ వినాయక నిమజ్జనాలు సంపూర్ణంగా ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. ఇక పాదచారులు కానీ ఎవరైనా నిమజ్జనం చూడడానికి వచ్చిన భక్తులు కానీ ఇటువంటి రోడ్లకి వాహనాలు తీసుకోరాకుండా కాలినడకున ట్యాంక్ బండ్ మీదకి చేరుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 1,00,000 విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. దీంతో 25,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసేశారు. నగరంలోని ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ మహాగణేశుడి నిమజ్జనం కూడా మంగళవారం ఈ రోజే జరగబోతుంది సాయంత్రం లోపు. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక సూచనలు కూడా చేశారు. గణేష్ శోభయాత్రలో కలర్ పేపర్లు ఉపయోగించకూడదని ఆమె సూచించారు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమైనప్పటికీ గత కొన్ని రోజులుగా నిమజ్జనాలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. మంగళవారం ఈ రోజున భారీగా గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద గణపతి విగ్రహాలు ఎంత ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ఫుల్ గా రంగురంగుల విగ్రహాలతో పాటు రకరకాల వేషధారణలో వినాయకుడిని అయితే తీసుకురావడం జరుగుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ విగ్రహ
నిమజ్జనం అయితే జరుగుతూ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా భారతదేశంలో వినాయక పండుగ అనేది భారీ పండుగ, చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు. అటు నిరుపేద కుటుంబం నుంచి బడా బాబు అంబానీ ఇంటి వరకు కూడా నిమజ్జనం పండుగలు, గణేష్ పండుగలు చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు గల్లీ గల్లీ నుంచి వస్తున్న వినాయకులు కనుక చూసుకున్నట్లయితే వేషధారణలతో మీకు కనువిందు చేస్తున్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తుంటే రకరకాల వినాయకులు అంతా కూడా దర్శనమిస్తున్నారు. ఒక్కరోజు ఈ వినాయకులను చూడడానికి సరిపోదు అన్నట్టుగా ఉంటుంది. మనం ఒకవైపు చూసే లోపం మరోవైపు ఇంకో అవతారంలో గణేశుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. దాదాపు 1,00,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ రోజు అని అధికారులు అయితే గుర్తించారు. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నగర వ్యాప్తంగా వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు సిపి ఆనంద్ వెల్లడించారు. ఒక హుసేన్ సాగర్ చుట్టే 30,000 మంది పోలీసులు గస్తీ కాయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళల భద్రత కోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పిటిషన్స్ మోహరించినట్లు తెలిపారు. ఇక మంగళవారం నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. వినాయక నిమజ్జనాల కోసం గత 2 నెలలుగా పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు అనేక కసరత్తులు చేపట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇక ఈ ఏడాది ఒక హుస్సేన్ సాగర్ లోనే దాదాపుగా 30,000 మంది పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూ అయితే 30,000 విగ్రహాలు కూడా నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 6:30 నుంచి ఈ శోభయాత్ర అయితే ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడికి తీసుకువెళ్లాలని అధికారులు అయితే సూచించారు. కానీ ఇంకా బయలుదేరుతూనే ఉన్నారు. ఇక సాయంత్రం 4 గంటల వరకు గణేశుడి నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇంకా మరోవైపు బాలాపూర్ గణేశుడు కూడా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకోవడానికి సాయంత్రం 4 కానీ 5 కానీ అవ్వచ్చు అని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 25,000 మంది పహారా కాస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం 11 గంటల వరకు కూడా భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను హైదరాబాద్ నగరంలోకి అనుమతించకూడదని అధికారులు ముందుగానే బందోబస్తు అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. నగరంలో మొత్తం 67 డైవర్షన్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ కోసం 9010203626 8712660600 లేదా 04027852482 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులకు తెలిపారు. హైదరాబాద్ మహానగర పరిధిలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భంగాన దాదాపుగా 15 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 3 షిఫ్ట్లో పనిచేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్లు కూడా అమర్చారు. ఒక్కొక్క క్రేన్ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ వైపు వెళ్ళి ఆ రోడ్డు మార్గంలో వెళ్ళి ఆ క్రేన్లకు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి గణేష్ నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్ వద్ద 38 క్రేన్లు ఏర్పాటు చేశారని చెప్పారు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అయితే దాదాపుగా ఓవరాల్గా 465 క్రేన్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. విగ్రహాల శోభయాత్రలో కలర్ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయొద్దన్నారు. వేస్తే గనక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని వాళ్ళకు సహకరించాలని కూడా ఆమ్రపాలు కోరారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి, పాల్గొన్న భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. నీళ్ళ ప్యాకెట్లు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఫుడ్కి సంబంధించి అక్కడ వస్తున్నటువంటి వినాయకులే పులిహోర ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ పంచుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మీరు చూస్తూనే ఉన్నారు, వినాయకుడు గణేష్ నిమజ్జనం ఎంతో ఘనంగా ఈ శోభయాత్ర నడుస్తూ ఉంది. మరి కాసేపట్లో వినాయకులు అన్నీ కూడా నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మొత్తం కూడా సెలవు ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వంలో. ఈ రోజు అంతా కూడా సెలవు ప్రకటించినందున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినందున అక్కడంతా కూడా కోలాహలంగా ఉంది. ట్యాంక్ బండ్ దగ్గరికి అందరూ కూడా చేరుకున్నారు. ఎంతో కన్నుల విందుగా ఉంది. శోభాయాత్రను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులంతా కూడా పోటెత్తారు. చూస్తూనే ఉండండి కేటీవీ. సో మరిన్ని అప్డేట్స్ కోసం లైవ్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది కేటీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.